2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. జూలై మాస ఫలితాలు కనుక మనం చూసుకుంటే ద్వాదశ రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఈ మాసంలో ఒక్కొక్క రాశి వారు ఏ ఏ జాగ్రత్తలు పాటించాలి? ముందుగా గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే గ్రహ సంచారాన్ని బట్టి 12 రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? తప్పనిసరిగా అమ్మా, జూలై మాసంలో మనం తీసుకుంటే కనుక గ్రహ సంచారములన్నీ కూడా డీటెయిల్గా చూద్దామండి. ముందుగా జూలై 17వ తారీఖున రవిగ్రహ సంచారము మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతోందండి. అయితే జూలై 18వ తారీఖు వరకు బుధుడు వక్రగతిలో ఉండి కరెక్ట్గా 18న మిథున రాశిలో బుధుడు వక్రగతిని పూర్తి చేసుకుని స్ట్రైట్ ఫార్వర్డ్గా అంటే రుజు మార్గంలోకి ఎంటర్ అవుతారనమాట. జూలై మొత్తము కూడా కుజగ్రహ సంచారము వృషభ రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుందండి. జూలై 4వ తారీఖున శుక్రగ్రహ సంచారము సింహ రాశిలోకి ప్రవేశిస్తుందమ్మా. ఇది కాకుండా దీర్ఘ సంచారిత గ్రహాలైనటువంటి 4 కూడా కర్కాటక రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. సో వీళ్ళందరూ కూడా యథాస్థానంలో అక్కడక్కడే ఉన్నారండి. సో దీని ఆధారంగా జూలై మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూనే రెమెడీస్ అనేటువంటివి ఆచరించాలో మనం డీటెయిల్గా చూద్దామమ్మా. జూలై మాసంలో కనుక మనం చూసుకుంటే కర్కాటక రాశి వారికి గోచార రీత్యా గ్రహ సంచారాన్ని బట్టి అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? తప్పనిసరిగా అమ్మా, కర్కాటక రాశి వాళ్ళకి జూలై మాసంలో 2 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయని చెప్పొచ్చండి. లాభంలో కుజగ్రహ సంచారము, 2వ స్థానంలో శుక్ర సంచారం అనేటువంటిది చాలా అనుకూలంగా ఉందమ్మా. మిగతా గ్రహాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 6 గ్రహాలు ప్రతికూలమైన పరిస్థితుల్లో కనబడుతూ ఉన్నాయి. మనం డీటెయిల్గా చూసుకుంటూ వెళితే కనుక ముందుగా దీర్ఘ సంచారిత గ్రహాలు క్రిస్ప్గా చెప్పుకుంటూ వద్దామండి. గురువు అనేటువంటి ఆయన జన్మల్లో సంచారం చేసిన తర్వాత జూన్ 2వ తారీఖు తరువాత నుంచి గురుబలం తగ్గింది అని చెప్పి మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. దాని మూలకంగా రాజకోపము, పనిచేసే చోట కాస్త ఒత్తిడి, ఒడిదుడుకులు లాంటివి చూడడము, ఖర్చులు అనేటువంటివి పెరిగే అవకాశాలు ఉంటాయి అని చెప్పి నవంబర్ 1వ తారీఖు లోపు సో దానికోసం మనం చెప్పుకున్నామండి. అష్టమంలో రాహుగ్రహ సంచారము నవంబర్ 25వ తారీఖు వరకు మీకు అక్కడే ఉంది. ఈ మాసంలో కూడా ఉంటుంది కాబట్టి మానసిక ఒత్తిడి అనేటువంటిది కనబడడం, దైవ అపచారములు అనేటువంటివి మీ వల్ల తెలిసి కానీ తెలియక కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జరగడం లాంటివి జరుగుతాయి అని చెప్పి అత్యాశకి వెళ్ళడం వల్ల ఇబ్బంది పడతారని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. 9వ స్థానంలో శనైశ్వర సంచారం వల్ల పనికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా ఆశించిన విధంగా దక్కుతుంది. అయితే 2వ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల ఆర్థికంగా సంపాదించిన డబ్బు నిలబడకపోవడం కానీ, విద్యార్థులకి విద్యలో ఆటంకములు అనేటువంటివి రావడము కానీ, లేకపోతే ఈ ఫ్యామిలీలో చిన్న చిన్న చికాకులు మాట ద్వారా సంభవించడం కానీ జరుగుతాయి అని చెప్పి మనం చెప్పుకున్నామండి. సో ఎక్కడికి దీర్ఘ సంచారిత గ్రహాలు పూర్తయ్యాయమ్మా. సో ఇప్పుడు మనం డీటెయిల్డ్గా చూస్తే ముందుగా ద్వితీయానికి అధిపతి అయినటువంటి రవి ఎక్కడున్నారంటే 12వ స్థానంలోకి 17వ తారీఖు వరకు ఉండి ఆ తర్వాత 1వ స్థానంలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. సో దీని మూలకంగా ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్లో చదువుకునే విద్యార్థులు ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకి 17వ తారీఖు తర్వాత కొద్దిగా బెటర్ అవుతుందేమో తప్ప కంప్లీట్గా టాప్లో ఉంటుంది అని కాదండి. మిశ్రమమైనటువంటి ఫలితాలు బిలో యావరేజ్గా విద్యార్థులకి కనబడుతుంది. సెకండ్ ఇండికేట్స్ ఎడ్యుకేషన్ కాబట్టి 17th లోపు అయితే అస్సలు బాగాలేదు, 17th తర్వాత ఎంతో కొంత బెటర్మెంట్ అనేది ఉంది. అయితే సెకండ్ లార్డ్ అంటే ఏంటి అంటే సేవింగ్స్ అనమాట. మీరు ఎంత డబ్బులు దాస్తారు, ఎంత ఖర్చు పెడతారు అని చెప్పేటువంటి స్థానానికి అధిపతైన రవి కూడా 12వ స్థానంలో 17వ తారీఖు వరకు ఉంటారు కాబట్టి ముఖ్యమైన ఖర్చులన్నీ కూడా 17వ తారీఖు వరకు అయ్యే అవకాశములు ఉన్నాయి. సో కొంచెం ఖర్చులను అదుపు చేసుకుని వృధా ఖర్చులు కాకుండా జాగ్రత్త పడాలి. 17వ తారీఖు దాటిన తర్వాత ఖర్చులు అదుపు అవుతాయి, కానీ ఆవేశంలో, కోపంలో, తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకునే అవకాశము జన్మ రవి వల్ల ఖచ్చితంగా కనబడుతూనే కొద్దిపాటి అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయండి. అయితే ఈ మాసంలో ముఖ్యంగా పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు చాలా బాగున్నారు. ఒకవేళ సంతాన ప్రయత్నములు కానీ, ప్రేమ విషయంలో ప్రయత్నాలు ఏమైనా ఉన్నా, హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రయత్నాలు ఏమైనా ఉంటే డెఫినెట్గా అవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అండ్ కెరీర్ హౌస్ కూడా చాలా బాగుంది కాబట్టి ఈ మాసం మొత్తము కూడా కెరీర్లో మంచి అభివృద్ధి, గ్రోత్ అనేటువంటిది చూసే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి అని చెప్పొచ్చమ్మా. అయితే ముఖ్యంగా 3rd and 12th లార్డ్ అయినటువంటి బుధగ్రహ సంచారము ఈ మాసంలో అనుకూలంగా లేదు, ఎందుకంటే 12వ స్థానంలో బుధుడు ఉన్నారు కాబట్టి. సో దీని మూలకంగా విదేశీ ప్రయత్నాలకు సంబంధించిన విషయంలో కాస్త ఒడిదుడుకులు, శ్రమ అనేటువంటిది కనబడే అవకాశం కనబడుతుంది. సిబిలింగ్స్ కానీ, కొలీగ్స్ కానీ, కజిన్స్ కానీ, మీ కింద పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో చిన్న చిన్న మాట పట్టింపులు జరిగే అవకాశం కనబడుతూ ఉంటుంది. 3rd లార్డ్ కాబట్టి మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా
కాస్త ఒడిదుడుకులు అనేటువంటివి ఈ మాసంలో కనబడతాయండి. 4th అండ్ 11th లార్డ్ అయినటువంటి శుక్రుడు ఈ మాసంలో మీకు చాలా బాగా అనుకూలంగా ఉన్నారు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే అవన్నీ కూడా సార్ట్ అవుట్ అయ్యేటువంటి అవకాశం కనబడుతూనే లాభాలు అనేటువంటివి చూసే అవకాశం కనబడుతోంది. ఒకవేళ ఇల్లు కొనుగోలు చేయాలి, వాహనం కొనుగోలు చేయాలి, ల్యాండ్ కానీ, పొలము కానీ, స్థలము కానీ, రిజిస్ట్రేషన్స్ కానీ ఇలాంటివి ఏమైనా కొనుగోలు చేయాలనుకుంటే చాలా బాగుంటుంది. ఆకస్మిక ధన లాభము అనేటువంటిది కలిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. శుక్ర బలము అనేటువంటిది బాగుండడం వల్ల వస్తువులు కానీ, ఆభరణాలు కానీ, వస్త్రాలు కానీ, లేకపోతే ఏదైనా సరే కావాల్సినటువంటి కొనుగోలు చేయడం కానీ, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కానీ, బయటకు విహారయాత్రలకు వెళ్ళడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా ఫన్ టైం ఎంజాయ్ చేసేటువంటి అవకాశాలన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా తప్పనిసరిగా ఈ మాసంలో కనబడుతూ ఉన్నాయి. అష్టమంలో రాహు, భాగ్యంలో శని, ద్వితీయంలో కేతు కోసం మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. రవి కోసం ఒక్కసారి మనం బాగా చెప్పుకుంటే రవి బలము అనేటువంటిది ఈ మాసంలో లేకపోవడం చేత ఆకస్మికంగా డబ్బులు ఖర్చులు అవ్వచ్చు. ఆ ఖర్చులకు తగినట్టుగానే డబ్బు కూడా ఆకస్మికంగా రావచ్చు. రెండూ కూడా ప్యారల్గా కనబడుతున్నాయి. వాటి విషయంలో జాగ్రత్త పడాలి. 12వ స్థానంలో బుధగ్రహ సంచారం కాబట్టి విదేశాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి విదేశానికి సంబంధించి అక్కడ ఫారెన్ ల్యాండ్స్లో ఉండేటువంటి వీసా, పిఆర్ ఇలాంటి ఇష్యూస్ అనేటువంటి చూసే అవకాశాలు ఈ మాసంలో కనబడతాయమ్మా. సో ఓవరాల్గా మనం తీసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఆదివారం నాడు ఆదిత్య హృదయం చదువుతూనే ఆదివారం నాడు గోధుమలు, బెల్లము దానంగా ఇవ్వడం అనేటువంటిది చాలా మంచిదండి. బుధగ్రహ అనుగ్రహం అనేటువంటిది లేదు కాబట్టి బుధవారం నాడు తప్పనిసరిగా కేజీంపావు పెసలు ఈ మాసంలో దానంగా ఇవ్వండి. వీసా, పిఆర్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ పెసలు దానంగా ఇవ్వడం వల్ల కానీ, బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల కానీ, లేకపోతే మొక్కలకి గ్రీన్ ప్లాంట్స్కి ఏదైనా మీరు వాటర్ వేయడం వల్ల కానీ, తులసి మొక్కని నాటడం వల్ల కానీ తప్పనిసరిగా బుధుడి యొక్క బలం పెరుగుతుంది. దానివల్ల వీసా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుందమ్మా. ఓకే, సో ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే ఇది గోచర రీత్యా చెప్పిన జాతకం కాబట్టి జన్మ జాతక రీత్యా ఒకసారి ఉమాగారిని కలిసి ప్రత్యేకించి ఈ రాశివారు జాతకాన్ని చూపించుకొని దానికి తగ్గట్టు పరిహారాన్ని లేదంటే పూజని ఆచరించాలి అనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.